హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మహాలయ అమావాస్య రోజు చేసే పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాలయ అమావాస్య రోజు చేసే పనులు, చేయకూడని పనులు గురించి మీకు ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూసి అర్థం చేసుకోండి. మహాలయ అమావాస్య నాడు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని వట్టి చేతులతో పంపించరాదు. ఇంటికి వచ్చి సహాయం అడిగిన వారిని లేదని తిప్పి పంపించడం దోషంగా పరిగణిస్తారు. మహాలయ అమావాస్య నాడు ఇంటికి వచ్చిన వారికి, బ్రాహ్మణులకు, స్త్రీలకు మీకు ఉన్నదానిలో కొంత దానం చేయడం మంచిది. ఇంటికి వచ్చిన వారికి ఏది ఇవ్వకుండా, ఎలాంటి దానం చేయకుండా ఆ రోజు పంపించవద్దు. పితృపక్షం చివరి రోజు మహాలయ అమావాస్య రోజు ఎవరిని అవమానించకూడదు. ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడితే పితృదేవతలకు ఆగ్రహం వస్తుంది. అలాగే ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకొని ఉంచాలి. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో వేయకూడదు. అమావాస్య రోజు తెలిసి తెలియకుండా ఎవరితో అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెబితే మీ జీవితంలో కష్టాలు పాలవుతారు. అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిదని పండితులు అంటున్నారు. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని నమ్మకం. అమావాస్య రోజు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారాన్ని వేయడం మంచిది. అమావాస్య రోజు వివాహము, గృహప్రవేశము, నామకరణము మొదలైన శుభకార్యాలు చేయకూడదు. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య రోజు ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిది. అలాగే అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్న భోజనం చేసి రాత్రి ఫలహారాలను తీసుకోవడం మంచిది. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి. పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది. ఈ రోజున కొత్త పనులను, శుభకార్యాలను చేయరాదు. అదేవిధంగా కొనసాగుతున్న పనులను నిలుపరాదు. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. అమావాస్య తిథి నాడు శివుడు, పార్వతిని పూజించిన మేలు జరుగుతుంది. ఈరోజు పితృదేవతలు సూర్యాస్తమయం వరకు వాయురూపంలో ఇంటి గుమ్మం వద్ద ఉండి తమ కుటుంబం నుండి తర్పణం, శ్రాద్ధం కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి నైవేద్యాలు సమర్పించి బ్రాహ్మణులకు అన్నదానం చేసి వీలైనంత దానం చేయండి. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి. ఈరోజు
పిండిని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. అమావాస్య రోజు పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకొని పోకూడదు. శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలు పొందగలుగుతారు. నాకు తెలిసిన ఈ 4 విషయాలు మీకు తెలియచేశాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.